నమస్తే. మావోయిస్టు పార్టీలో మహిళలది కూడా చాలా కీలకమైన పాత్ర. సో పురుషులు ఎంత గట్టిగా అక్కడ ఉండి ఫైట్ చేసినా, సో ఒక మహిళగా అక్కడ ఉండి వాళ్ళు ఆ అడవిలో ఉండి వర్క్ చేయడం అన్నది చాలా కష్టమైన పని. సో నిన్ననే మనం విమెన్స్ డే జరుపుకున్న ఈ సందర్భంలో నా ముందు మహిళా మావోయిస్టు నాయకురాలు పద్మ గారు ఉన్నారు. సో నేను ప్రస్తుతం బట్టుపల్లి అన్న గ్రామంలో ఉన్నా. ఇది కాజీపేట మండల కిందికి వస్తుంది. తను కూడా ఆషన్న గారి టీం మెంబర్. సో ఈ ఆషన్న గారి టీం అంతా కూడా బట్టుపల్లి గ్రామంలో ఉన్న ఎవరైతే ఈ అడవి బాట బట్టి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలని పరామర్శించి రావడం జరిగింది. సో ప్రస్తుతం నా ముందు పద్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. హ్యాపీ విమెన్స్ డే. సో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. సో మీరు ఇట్లాంటి రోజులు జరుపుకుంటారా? మీరు అక్కడ కూడా మీకు చాలా జరుపుకుంటాం. ఓ ముందైతే లక్షల మందితో కూడా జరుపుకున్నాం, 1000 మందితో కూడా జరుపుకున్నాం. డీకేలో దండకారణ్యంలో మహిళలు చాలా మంది జమ అయ్యేటోళ్ళు. చాలా జరుపుకున్నాం అట్లాంటివి. సో మీరు ఎట్లా మీ లైఫ్ స్టైల్, మీ వర్క్ స్టైల్ ఎట్లుంటుంది అక్కడ? ఇప్పుడు అందరూ పురుషులు ఉంటారు, మీరు మహిళలుగా ఎట్లా మీరు అక్కడ ఆ పోరాటంలో భాగమయ్యారు? మహిళలు కూడా చాలా బాగుంటారు. పురుషులతో పాటు వాళ్ళు కూడా పనిచేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా వర్క్ చేసి పురుషులు కన్నా మహిళలు ముందు ఉంటారు. ఇంకా ఏ వర్క్లో కానీ చిన్న డౌట్ వచ్చింది అనుకో అంతే వెళ్ళిపోతారు చూడడానికి. ఇది ఏంది, కట్ట ఇరిగిందా లేకపోతే శత్రువు వచ్చిందా ఏంటో అని అంత తెలుసుకుంటారు. అన్నిట్లో కూడా ముందు ఉంటారు మహిళలు. ఇప్పుడు ఏమైపోయిందంటే మహిళ అనగానే వంటింట్లో ఇదిగా మన సమాజంలో మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి, మారుతున్నది. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి. సో అక్కడ మంచి మంచి పొజిషన్లో ఉంటారా? ఉంటారు. అందరు సమానం కదా, వర్క్ సమానమే. అక్కడ అన్ని డ్యూటీలు వేసుకుంటాము, వంట డ్యూటీ వేసుకుంటాము, అన్ని డ్యూటీలు వేసుకుని పనిచేస్తాం. సెంట్రీ కాడ నుంచి వంట కాడ నుంచి అన్ని కూడా డ్యూటీలు ఉంటాయి. పురుషుడు వంటకే పరిమితమే అట్లాంటిది ఏమి ఉండదు. అందరికి డ్యూటీలే. పురుషులు స్థాయిలతో సంబంధం లేదు. వర్క్ ఎక్కువ ఉందంటే వాళ్ళు చేయరు, అంతే చెప్పుకుంటారు. ఈరోజు నాకు పని ఉంది నేను అని చెప్పేసి, అట్లాంటిది ఏమి ఉండదు. సో మీదే గ్రామం ఎక్కడ, ఏ జిల్లా మీది? నాది నాగర్ కర్నూలు జిల్లా, ఎల్లికల్ గ్రామం. ఓకే. ఏ సంవత్సరంలో పోయారు మీరు? నేను 95లో పోయినా. ఆ సంవత్సరంలో మీ వయసు ఎంత? 16-17 ఉండొచ్చు. అంత చిన్న వయసులో సో ఒక అమ్మాయి అడవుల్లోకి వెళ్ళడం ఏంటి, ఎందుకు అనిపించింది అట్లా? 16 సంవత్సరాల వయసు అంటే 10th క్లాస్. మా నాన్న ద్వారా నేను పరిచయం అయినా. మా నాన్న ఫ్రెండ్ ఉండే పార్టీలో, అట్లా మా ఇంటికి వచ్చేవాళ్ళు, అట్లా పరిచయం అయినా. వాళ్ళు చెప్పారు రాజకీయాలకు నేను ఆకర్షితురాలైనాను. అట్లా సమస్యలు నా కండ్ల ముందు కూడా చాలా కనిపించేటివి. నేను ఎదుర్కొన్నప్పటికీ నా కండ్ల ముందు చాలా కనిపించేటివి. ఇది కరెక్ట్ అనుకున్నాను నేను ఆ టైంలో. ఏ సమస్యలు మీకు కనిపించినాయి 95లో 16 సంవత్సరాల మీ వయసులో? ఎట్లుంటుందంటే ఒక కూలికి పోతారు కదా మహిళలు, పోయినప్పుడు చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు, అరే తోరే అంటారు. ఒక మహిళని మంచిగా పేరు పెట్టి పిలవరు, కొంచెం ఉన్నత కుటుంబాల వాళ్ళు. అట్లాంటివి కనిపించేటివి. తర్వాత కొంచెము ఇట్లే బలవంతం పెళ్ళిళ్ళు, ఇట్లాంటివి కనిపించేది నాకు బాగా. ఇంకా ఇప్పుడు మా గ్రామంలో అయితే ఇంకా నేను పార్టీలకు వచ్చినా చాలా కనిపించినాయి. చాలా మాట్లాడినాం, పరిష్కరించినాం. అట్లాంటివి చాలా కనిపించినాయి. పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు పరిష్కరించిన మీకు హ్యాపీనెస్ అన్న ఏదైనా ఒక ఇష్యూ ఉందా, ఘటన ఉందా? చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు టైం ఉంటే మరి టైం చెప్పండి, ఒకటి రెండు చెప్పండి. నేను కమాండర్గా పనిచేసేటప్పుడు చేసినాను. తర్వాత ఛత్తీస్గఢ్కి పోయిన తర్వాత కూడా కొన్ని కుటుంబాలు మాకు ఇట్లా దగ్గర ఉండే కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు, అట్లాంటి కుటుంబాలలో భార్యాభర్తల సమస్యలు, తర్వాత కుటుంబ సమస్యలు, ఇట్లాంటివి బాగా పరిష్కరించినాము. అది నాకు చాలా తృప్తిగా ఉంటుంది. సో మీరు గన్ను బట్టి మీరు అడవుల్లో పాల్గొన్నారా? మీరు ఏదైనా దాడిలో నాకు గన్ను ఉన్నది, నేను మొన్ననే వదిలిపెట్టిన. నేను పాల్గొనడం అంటే నా వరకు వేరు. నేను మొత్తం పిఎల్జీఏకు డీకేలో మొత్తం నేను పిఎల్జీఏకు ఒక టీముని పెట్టుకొని టైలరింగ్ వర్క్ చేసిన. పిఎల్జీఏ యొక్క బట్టలన్నీ మీరు కుట్టేదా? పిఎల్జీఏకి అన్ని రకాలు కుట్టేదాన్ని నేను. టోపీల కాడ నుంచి బుల్లెట్ నుంచి అన్ని కుట్టేదాన్ని. ఇది ఏ అవసరం ఉంటుందో అన్ని కుట్టేదాన్ని. కుట్టేదాన్ని నేనే కాదు, ఒకదాన్ని కాదు, మా టీం. ఎంతమంది టీము? మీరు లీడరు? నేను లీడర్. మహిళలే, మొత్తం మహిళలే. మహిళ నేను అక్కడ నేర్చుకున్నారు అంటే వాళ్ళంతా అక్కడికి వచ్చి నేర్చుకున్న వాళ్ళేనా? బిఫోర్ నేనే నేర్పించిన. మీకు వస్తుందా ముందే వరకు? నాకంటే ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం అట్లా
ఈ డిజైన్స్ అట్లా వేసేదాన్ని. దాని ఇంట్రెస్ట్ తోటి నేను స్వతహాగా నేర్చుకున్నా. ఎట్లా మరి అక్కడ ఎక్కడ మిషన్స్ పెట్టి కుడతారు? అప్పుడు అవకాశం ఉండే పెట్టినాము చాలా మిషన్ అడవిలోనే అడవిలోనే ప్రజల చెట్ల కింద అక్కడే. అట్లనే టెంట్లు వేసుకునే వాళ్ళము. టెంట్లు వేసుకొని ఒక ఇల్లు లాగా చేసుకొని మొత్తం మిషన్లు పెట్టుకొని పని చేసేవాళ్ళం. మొత్తం మహిళలమే, మహిళా టీం మాది. ఓకే. 15 మంది 10 మంది అట్లా ఉండి చేసిన వాళ్ళం. మెటీరియల్ రావడితే కుట్టడం ఇచ్చేయడం. మెటీరియల్ పంపిస్తారు, పంపించి ఎక్కడో ఒక దగ్గర పెట్టిపోతే మేము తెచ్చుకొని. మీరున్న ప్లేస్కి ఎప్పుడైనా పోలీసులు రావడము మీరు అక్కడి నుంచి? రాలేదు. దాడి జరిగిన తర్వాత ఓకే. మొత్తం పోయినాయి. దాడి జరిగింది, మేము సేఫ్ అయినాం అంతే. సో ఓకే, అటాక్ జరిగిందా? జరిగింది మొత్తం పోయినాయి, మేము సేఫ్ అయినాం. మీరు సేఫ్ అయ్యారు. సో ఇప్పుడు ఎందుకు లొంగిపోవాలనుకున్నారు? అంటే బయట ప్రజల్లోకి రావాలని మీరు అనుకున్నారు? అనుకున్నామంటే పరిస్థితులు మారినాయి. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చినటువంటి ఒక రకమైన కగారు, ఆ కగారుని ఎదుర్కోవాలంటే మా బలహీనతలు అన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఆలోచించుకోవాల్సి వచ్చింది. అట్లా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ముందే ఆలోచించుకునేది ఉండే, మా కమిటీ కొంచెం ఆలోచించలేదు. అది పేలూరు. ఇక కింద ఎంత చర్చ జరుగుతుందా ఏంటి అని కింది వరకు తీసుకొచ్చి చర్చ చేసేది ఉండే. అయితే మనం సర్కులర్ రాసుకున్నాం కానీ దాన్ని అమలు చేసే దగ్గర పేలూరు అయినాం. ఒకటి ముందే ఆలోచించే ఉండే అనేది మేము కూడా మాట్లాడినాము, మా కమిటీలో వాళ్ళతో మాట్లాడినాము, మేము కూడా ఆలోచించినాము, ఘర్షణ పడ్డాము. అనివార్య పరిస్థితి వల్ల. ఘర్షణ మీన్స్ ఎట్లాంటి ఘర్షణ? ఎట్లాంటి ఘర్షణ అంటే ఇప్పుడు ఒక తుపాకీ వదిలిపెట్టడం, పార్టీని వదిలిపెట్టుకోవడం, విడిచిపెట్టడం అంటే ఘర్షణే కదా. ఘర్షణ ఉంటుంది కదా. ఇంతకాలం పనిచేసి ప్రజల మధ్యలో ఉండి పనిచేసి వాళ్ళు ఇంత కాపాడుకున్నది అవన్నీ గుర్తొస్తాయి కదా. అమరులు గుర్తొస్తారు ముఖ్యంగా, ప్రజలు గుర్తొస్తారు ముఖ్యంగా. అవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక బాధ ఉంటుంది కదా. ఆ బాధలో నుంచి మేము ఘర్షణ పడాల్సి వచ్చింది. పడ్డా కూడా ఉన్న వాళ్ళని కూడా కాపాడుకుందాం అనే కాడికి వచ్చినాం మేము. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? బయటకు వచ్చారు, ఇప్పుడు మీరు ప్రజలలోనే ఉంటాం అంతే. మేము ప్రజలలోనే ఉంటాము, ప్రజల కోసమే మనం. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఇక్కడ మాట్లాడితే మా మీదనే విపరీతమైన నిర్బంధం ఉన్నది. మీరు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన మీరు ఇక్కడ ఉన్న అలవాట్లు ఇవన్నీ మళ్ళీ ఇక్కడ సమస్యల మీద కొట్లాడాలి అంటే అంత ఈజీయా? మేము ఇప్పుడు ఛత్తీస్గఢ్లో లేము. వాళ్ళు కొట్లాడుతున్నారా లేదా, పోరాటం చేస్తున్నారా లేదా, వాళ్ళకి సమస్యలు ఉంటాయి నిరంతరం. వాళ్ళు ఎట్లయినా ముందుకు వస్తారు. మేము ఒక్కరం చేసి మేము ముందు పోయే అవసరం ఏం లేదు. మేము కూడా అందులో భాగం అవుతాం అంతే. సో ఇప్పుడు మీరు నాగర్ కర్నూలా? ఇప్పుడు మీ హస్బెండ్ ఏమో ఇక్కడ, ఎవరు మన రాజ్మన్ భాస్కర్ యాదగిరి గారు, కందగట్ల యాదగిరి గారు. మరి ఇక్కడ ఉంటారా అక్కడ వేరే వేరే? మేము ఇంకా నిర్ణయించుకోలేదు. మీకేం కూడా మేము ప్రజలతోటే ఉంటాం. మీకు ఎక్కడ ఉండాలని ఉన్నది? ఎక్కువ ఏం ఆలోచించలే. ఫోర్స్ చేస్తారు కుటుంబం వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలని, కానీ ఇంతకాలం తర్వాత వచ్చారు మీరు. చేస్తారు. మేమైతే నిర్ణయించుకోలేదు ఇంకా. ఒక హామీ ఇచ్చినాం కదా ప్రజలకు, మీరు కూడా విన్నారు. మేము తుపాకులు వదిలిపెడుతున్నాం, మీతోటే ఉంటామని. అదే మా గీట్రాయ్. మీ మదర్ ఫాదర్ ఉన్నారా? మీ తమ్ముడు ఉన్నాడు, నాన్న అమరుడు, మా పార్టీ సభ్యుడే నాన్న కూడా అమరుడు అయిపోయిండు. తర్వాత అమ్మ ఉంది, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, అందరూ సిటీలో సెటిల్ అయ్యారు. హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్తారు పండుగలు అట్లా. మధ్యలో ఎప్పుడైనా వచ్చి వెళ్ళారా? మధ్యలో వాళ్ళు మిమ్మల్ని కలవడం ఇప్పుడు చెప్పినా ఏం కాదులేండి, ఏమవుతుంది? లేదు గుర్తుపట్టలేదు. చూడడానికి వచ్చిండ్రు, గుర్తుపట్టలేదు. నేనే మీరు గుర్తుపట్టలేదు. ఒక్క ఇద్దరిని గుర్తుపట్టిన, అమ్మని గుర్తుపట్టిన, తమ్ముని గుర్తుపట్టలేదు. వాళ్ళు ఇక ముందే పంపించారు కానీ గుర్తుపట్టలేదు. నన్ను అయితే గుర్తుపట్టిండ్రు కొందరు. అమ్మ అయితే గుర్తుపడుతుంది ఎట్లా, కన్న తల్లి కాబట్టి అట్లా. సంతోషం ఉందా, బాధ ఉన్నదా? వదిలేసి వచ్చారు, ఇక్కడికి వచ్చి మీ వాళ్ళందరినీ కలుసుకున్నారు. బాధ సంతోషం? బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, రెండు కలిసి ఉంటాయి అంతే. రెండు కలిసి ఉంటాయి. అనుకున్నారు ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అని? నేను వచ్చే 10 రోజుల ముందు కూడా ఇట్లా వస్తాను అని అనుకోలేదు. నిర్ణయం తీసుకొని చాలా ఘర్షణ పడాల్సి వచ్చింది నాకు. నేను ఇట్లా అనుకోలేదు. అనివార్య పరిస్థితి అని చెప్తున్నా కదా, ఆ పరిస్థితి వల్ల వచ్చేసినాం. అందరు కలిసి తీసుకున్న నిర్ణయమేనా ఇది? కలిసి తీసుకున్న నిర్ణయమే. ఒక్కరు కాదు. ఆశన్న ఒక్కడే అని ఎవరు అనుకోవద్దు. లెటర్ వచ్చింది కదా మావోయిస్ట్ పార్టీ నుంచి, వీళ్ళంతా విప్లవ ద్రోహులు, వీళ్ళంతా వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడొద్దు అట్లా. మనం ఎందుకంటే మన నోటి కూడా అట్లా మాట్లాడొద్దు. ఇక వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎందుకంటే మేము ఇప్పటికి కూడా ఎవరికి తప్పుగా మాట్లాడొద్దు అనుకున్నాం. నా వరకు తప్పుగా మాట్లాడొద్దు. ఎందుకంటే మొన్నటి వరకు కలిసి పని చేసినాము, కలిసి తిన్నాము, కలిసి కూర్చున్నాము, కలిసి అన్నీ చేసినాం కదా. ఇప్పుడు ఒకరి మీద ఒకరి అనుకుంటే బాగుండదు కదా. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది.
దేవిజ్ అంటే. ఓకే. ఉం? అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఆయన ముందే నిర్ణయం తీసుకుంటే ఆయనతోటి మేమంతా ఉండేటోళ్ళం అట్లా. అంటే మీరు నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈ సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళకు కూడా లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నది అలాంటిది ఏం లేదు. అక్కడ ఉండి పని చేస్తే అర్థమవుతుంది. ఎవరైనా ఎప్పుడైనా బయట మాట్లాడే వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. లేరు కదా, వాళ్ళు బయట ఉండి మాట్లాడితే ఏం లాభం చెప్పండి. మేము చివరికి కూడా వచ్చే 10 రోజుల ముందు కూడా చాలా సమస్యలలో ఉన్నాం మేము. తినడానికి కూడా మాకు సమస్య అయింది. 10 రోజులు అసలు టైం దొరికింది మాకు అంతే. అప్పుడు ఏం లేదు కుమ్మింగ్. అట్లా అసలు ఒకరొకరు పడిపోయే వాళ్ళు, పేర్లు రాసుకునే వాళ్ళు చేతుల మీద. నా కుటుంబం ఇది, నా పేరు ఇది, మా నాన్న పేరు ఇది, మా తమ్ముని పేరు ఇది, మా అన్న పేరు ఇది అని రాసుకున్నాం. ఎందుకు అట్లా? మేము చనిపోతాం ఇప్పుడే, ఈ సినిమాలో చనిపోతామని. ఎక్కడ చెట్టు గుట్ట అంతా పోలీసులే. అట్లాంటి పరిస్థితి. సో ఎక్కడ మీరు ఆ పొజిషన్లో ఎక్కడ ఉన్నారు మీరు అంతా? డీకేలోనే. మీకు ఎదురుగా పోలీసులు కనిపిస్తున్నారా? కనిపించే వాళ్ళు అన్నీ చాలా దాడులు. ఇట్లా రాలిపోయేవాళ్ళు, అమరులు అయ్యేవాళ్ళు మా కండ్ల ముందలనే. దాటుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళం. ఏం చేస్తాం, మాకు శక్తి లేదు. శక్తి దాటిపోయింది సిచ్యువేషన్. అట్లాంటి పరిస్థితి. మరి ఇంకా అట్లాంటి వాళ్ళని ఇప్పుడు అంత యువతి కదా, యూత్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఉన్నదని మేము ఆలోచించినాం అంతే. ఒకరు ముందు తీసుకొచ్చిండ్రు, దాన్ని బలపరిచినాం మేము అంతే. ఆయన ఒక్కటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎట్లా ఉందాం అనుకున్నారు మరి? మీ నిర్ణయం వాళ్ళకి ఎందుకు ఆలోచన రాలే? ఇప్పుడు వాళ్ళకి చెప్పకుండానో చర్చించకుండానో రాలేదు. ఎందుకంటే అట్లా వస్తే తప్పు. కానీ అందరికి చెప్పి చర్చించి చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోలేదు. మేము రాము, మాకు ఇదే కరెక్ట్ అంటే. ఎందుకు ఆయన స్వామి ఉన్నాడు కదా, ఎవరు మన అమరుడు అయింది చూడు, ఆయన ఆదిలాబాద్ స్వామి ప్రభాకర్. ఆయన మాకు జూన్లో కలిసిండు. నేనైతే 8 గంటలు నడిచిపోయి చూసి వచ్చిన ఆయనని. 8 గంటలు పోయి ఈయన మా మరిది కొడుకు. 8 గంటలు పోయి నడిచిపోయి చూసిన. చాలా ఇష్టం ఆయన, ఒక మా తండ్రి లాంటి వాడు. ఆయన నన్ను ప్రశ్నించిండు, ఎట్లా నువ్వు ఎటువైపు అని అంటే నాకు అప్పటికేం తెలియదు, నేను తర్వాత చెప్తానని చెప్పిన. కానీ ఆయన తర్వాత నాకు గెలవలేదు. ఆయన నిర్ణయం తీసుకున్న దాంట్లో అందరికన్నా ఎక్కువ ఆయన ఉన్నాడు గుద్దు. పార్టీ లెటర్లో ఉంది కదా, వీళ్ళని ప్రజాక్షేత్రంలో శిక్షించాలి అనే ఒక లైన్ పెట్టారు. అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఆచరణ గీటురాయి కదా, ఆచరణ గీటురాయి. మనం ఎట్లా ఉంటున్నామో ప్రజలతోటి, మనం ఎట్లా చేస్తున్నాం, మన వ్యవహారం ఎట్లా ఉన్నదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు అది కదా. ఇప్పుడు వాళ్ళు ఒక మాట విడిచినంత మాత్రం ప్రజలతో పిచ్చోళ్ళు కాదు కదా. చాలా చైతన్యవంతులు అయ్యారు. ఇప్పుడు సమాజం మారింది. ఇప్పుడు ఏదో వెనకట్లాగా మాట్లాడితే కుదరదు కదా. ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. లాస్ట్ 10 days అంటే మీరు లొంగిపోయే ఒక 10-15 రోజుల ముందు మీ పరిస్థితి ఎట్లుండే ఆ అడవిలో సిచ్యువేషన్? పరిస్థితి అంటే మేము కొంచెం 10 రోజుల ముందు అనుకుంటా, ఒక 15,000-10,000 మంది మొత్తం పోలీసు వాళ్ళు చుట్టుముట్టిండ్రు, మమ్మల్ని చుట్టుముట్టిండ్రు. చుట్టుముట్టినప్పుడు మేము తట్టుకున్నాము. ఇది తప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేసినాము. లాస్ట్ ఫైరింగ్ కూడా జరిగింది. జరిగినా కూడా మేము విడిపోకుండా, మేము చనిపోతే అందరం కలిసి చనిపోదాం, విడిపోవద్దు, విడిపోతే చాలా సమస్య ఉంటుంది అని చెప్పేసి మేము అందరం విడిపోకుండా ఒక 25 మంది మేము అందరం ఒక్క దగ్గరనే ఉన్నాం. విడిపోలేదు, 25 members విడిపోలేదు. అందరం కలిసినా వచ్చినాము, మేము బయటపడ్డాం. అప్పుడు మాకు ఒక 5-6 రోజులు అనుకుంటా, 5 రోజులు తిండి లేదు మాకు. నీళ్ళ తినకుండా ఎట్లున్నారు? చాలా సమస్య ఉన్నది. తిండి లేదు. మేము 2-3 బిస్కెట్లు ఉంటే ఒకటొకటి అట్లా పంచుకొని తిన్నాం అంతే. ఏం తిండి లేదేం లేదు. తర్వాత మాకు క్లియర్ అయినాక ప్రజలు తెచ్చిచ్చిండ్రు, తిండి పెట్టిండ్రు, తెచ్చిచ్చిండ్రు. చూస్తారు కదా ప్రజలు, పోయినరా ఉన్నారా అంతా చూసి అన్నం వండుకొచ్చి ఇచ్చిండ్రు మాకు. అందరం బుక్కడు తిన్నాం, నీళ్ళు తాగినాం. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాం. అంటే ఇక 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉంటారు కదా, దాంట్లో పేషెంట్లు కూడా ఉంటారు. ఇక వాళ్ళ పరిస్థితి చెప్పలేము, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇంక అట్లాంటివి చాలా జరిగినాయి. రాజన్న గారు చూపించిన దారి పెట్టుకుంటూ ఇక మీరు బయటకు వచ్చేసారు అంతే కదా? దారి అంటే ఇప్పుడు ఆయన ఏం ముందు దారి చూపించలేదు. జనరల్ సెక్రటరీ తీసుకున్న నిర్ణయము ఆయన బలపరిచిండు, దాన్ని మేము బలపరిచినాం అంతే. అట్లా ఆయన ఒక్కడు నిర్ణయం తీసుకుంటే ఒక్కడు వెళ్ళిపోతే రాకపోయిండా ఇక్కడ తెలంగాణకు? మేము తీసుకుంటే మేము రాకపోయినావా? మేము అందరితో పాటు మేము వాళ్ళని వదిలిపెట్టి ఎట్లా రాగలుగుతాం మేము? మీకు ఇక ఇది అయిపోయింది, ఇది అయ్యేది కాదు అనే ఆలోచన ఏ ఇయర్లో, 2024లో ఈ కగార్ అనగానే స్టార్ట్ అయిందా?
అంతకు ముందే దానికి ముందే చర్చ జరిగింది అనేది. అయితే మేము కూడా ఆలోచించిందంటే ఏంటంటే కమిటీ నిర్ణయం తీసుకుంటే బాగుండేది ఏదో. అయితే ఇక్కడ నుంచి కొంచెం రిట్రీట్ చేయడమా ఎట్లా అయిందనేది కోర్సుని ఆలోచిస్తే బాగుండేదని మేము అనుకున్నాము. అయితే నిర్ణయం తీసుకున్నా కూడా అది అమలు చేయడానికి అనుకూల పరిస్థితి మనకు అనుకూలించలేదు. ఎక్కడ కూడా మనకు దారి దొరకలేదు. అదొక పరిస్థితి. కొంచెం పంపుదాం అనుకుంటే కూడా వాళ్ళని పంపడానికి కూడా మనకు దారి లేదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది అక్కడ డీకేలో. అట్లాంటి పరిస్థితి ఉండే మనకు. చాలా కఠినమైన పరిస్థితి, కఠినమైన మనం చెప్పలేము ఇంకా అంత ఘోరంగా ఉన్నది అన్నట్లు. ఏదో ఒక రోజు ఈ సిచ్యువేషన్ వస్తుందని మీరు ఊహించుంటారు కదా. ఊహించినాం వస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, డ్రోన్లు వచ్చినాయి. ఊహించినాం. మాకు కూడా వాకీలు ఉండేది, చెప్పుకునేటోళ్ళము. శత్రువు బయటికి వెళ్తే కూడా అక్కడిక్కడ చెప్పుకునే వాళ్ళము. మా ముందల్ని ఫైరింగ్ అవుతుండేది, పక్కపక్కలు అవుతుండేది, మావిన అవుతుండేది. అయినా కూడా మేము ధైర్యం కోల్పోలేదు. అయితే సరెండర్ కావడానికో బయటికి వెళ్ళడానికో అప్పటికి కూడా ఆలోచన రాలే మాకు. అయితే వీళ్ళందరూ గుర్తొచ్చేది, ఈ 30 మంది 40 మంది చనిపోతున్నప్పుడు వీళ్ళందరిని ఎట్లా కాపాడుకోవాలి మనము అనే ప్రశ్న మేము కూడా ప్రశ్నించినాం. పై కమిటీని, కేంద్ర కమిటీని ప్రశ్నించినాం. మేము కూడా ప్రశ్నించినాం. వాళ్ళు కూడా జవాబు చెప్పిండ్రు. కొందరు, అందరూ చెప్పకపోయినా కొందరు అయితే చెప్పిండ్రు. మీరు ఉన్నారా టీంలో? మీరు క్వశ్చన్ చేసిన టీంలో సెంట్రల్ కమిటీని అడిగిన దాంట్లో? నేను వేరే దగ్గర ఉన్నాను, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు భాస్కర్ అంటున్నా కదా, రాజ్మాను తర్వాత ఆసన్న, వీళ్ళు, మేము సతీష్ అంటాం ఆయనని, వాళ్ళందరూ ఉన్నారు. నేను వేరే దగ్గర ఉన్నా. అయితే మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అట్లా సో మీరు అడిగిన వాటిని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వీళ్ళొక్కరని కాకుంటే ఇప్పుడు ఉన్నారు కదా, ఈయన మల్లోజన గోపాల్ ఉన్నాడు కదా, వేణుగోపాల్ ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ మేమందరం కలుసుకున్నప్పుడు మాట్లాడిండ్రు, లెటర్లు రాసిండ్రు, ఇవన్నీ చేసిండ్రు. ఉట్టిగా ఏమి ఆసిమాసిగా రాలేదు మేము. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఆ అడవిలో చేసిన పోరాటము ఇది బదులు ప్రజల్లో ఉండి ఇక్కడే ఒక నిర్మాణం జరిగి ఉంటే చాలా చేంజ్ వచ్చేదేమో. అంటే అప్పటి సిచ్యువేషన్ వేరు, అప్పటి పరిస్థితులు వేరు. ఈ పరిస్థితులకు తగ్గట్టు పార్టీ ఆలోచించలేదు. ప్రత్యామ్నాయ రాజకీయము ఇవన్నీ మనం ఆలోచించి ముందుకు తీసుకెళ్లే వాళ్ళం కదా. అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అప్పటి పరిస్థితులు వేరు, పరిస్థితులు తగ్గట్టు ఒక పార్టీ నిర్మాణం అయింది, ఒక సైన్యం వచ్చింది, అన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి అనే దగ్గర మన పార్టీ సీరియస్గా ఆలోచించలేదు అనేది, అంతే, వేరేం లేదు. మా వీడియోలు చూస్తుంటారా మీరు అడవిలో? చూస్తాం మేము కూడా, మేమన్నీ చూస్తాం, మేము అందరూ చూస్తాం. దాంట్లో వాస్తవాలు ఇప్పుడు చూడు కొన్ని మీడియా కొన్ని రకరకాల, ఇప్పుడు ఒకరిని తీసుకుపోయి ఒక దగ్గర కూర్చోబెడతారు, ఒకరిని తీసుకుపోయి ఒక దగ్గర కూర్చోబెడతారు. ఇవన్నీ చూస్తామంటే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్ళకి ఏం పని లేదు అనిపిస్తుంది ఒకసారి. మీకు అక్కడ ఎంత ఇంటర్నెట్ వస్తుందా? ఇంటర్నెట్ మీరు నెట్ ఆన్ చేసి మీరు దొరికిపోతారు కదా. మరి ఎక్కడ అక్కడ అట్లా ఉండదు, అట్లా ఉండదు. మేము డౌన్లోడ్ చేయించుకుంటాం కదా. మీరు ఎట్లా ఎక్కడ డౌన్లోడ్? వీడియోలు ఎవరో వస్తాయి, దూరంలో డౌన్లోడ్ చేసుకుని మీకు పంపిస్తారు. ఇప్పుడు మాకు మద్దతు ఇచ్చే వాళ్ళు, మాకు సహకరించే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ ద్వారా వస్తాయి, చూస్తాము, పేపర్ చూస్తాము. దూరంలో డౌన్లోడ్ చేసి మీకు మీ దగ్గర మీకు అట్లా. ఇప్పుడు నేనేంటంటే ఆ డౌన్లోడ్ దూరము, నేను అసలు అట్లాంటివి నాకు తెలియదు. మేము వాడము, అవి సిమ్ములు లేవు మా దగ్గర, అట్లాంటివి ఏమీ లేవు మా దగ్గర. ఇప్పుడు వచ్చిన తర్వాత మొబైల్లో మాట్లాడుతున్నాం. మాట్లాడాలంటే కూడా తెలుగు మాట్లాడుతుంటే ఆ కోయనే వచ్చేది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ మీకు ఆపరేట్ చేస్తుందా? అంటే చేస్తాం. లోపలనే ఉంటుంది చదువుకోవడానికి. మేము చదువుకోవడం, వీడియోలు చూడడం, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మావోయిస్ట్ నాయకురాలు పద్మ గారితో ఇంటర్వ్యూ. సో వాళ్ళు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ప్రజల కోసం ఎంత పనిచేస్తారో, ఏం చేయబోతున్నారు అన్నది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.